హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే డైట్ చేసే వాళ్ళకి ఒక మంచి డ్రింక్ చూపిస్తున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే చాలా మంచిది. హెయిర్కి స్కిన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేయండి. డ్రింక్ చేయడానికి నేను నైటే డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకుంటున్నానని ఏమేమి వేస్తున్నానో చూపిస్తున్నాను. వాల్నట్స్ వేసుకుంటున్నానండి, 2 పలుకులు వేసుకుంటున్నాను. తర్వాత ఆమ్లా వేసుకుంటున్నాను, అదే ఉసిరికాయలు అంటారు కదా. నా దగ్గర ఎండుని ఉంటే అవి 2 వేసుకుంటున్నాను. మీరు దగ్గర పచ్చిది ఉంటే కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత 2 ఖర్జూరాలు వేసుకుంటున్నాను, ఇవి కూడా ఎండువే అండి. ఇవి 2 వేసుకున్న తర్వాత బాదం పప్పు వేసుకుంటున్నాను. బాదం పప్పు 4 వేసుకుంటున్నానండి. నేను ఈ డ్రింకు ఇద్దరికి చేస్తున్నాను, అందుకే నేను 2 వేసుకుంటున్నాను. తర్వాత పంప్కిన్ సీడ్స్ వేసుకుంటున్నాను 2 స్పూన్స్. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటున్నాను 2 స్పూన్స్. ఇవన్నీ వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇవి నైట్ అంతా బాగా నానుతాయండి. ఇవి నైట్ అంతా నానిన తర్వాత మార్నింగ్ వీటి జతకి ఇంక నేను కొన్ని కలుపుతాను, అవి చూపిస్తాను. ఇవి నైట్ బాగా నానిపోయాయండి. ఈ విధంగా బాగా నానిన తర్వాత వీటి వాటర్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఈ ఖర్జూరంలోని లోపల గింజని తీసి పెట్టుకోవాలి. తర్వాత బాదం పై పొట్టు కూడా తీసి పెట్టుకోవాలి. ఈ డ్రింక్ ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి బాదం పప్పులు 4 వేసుకున్నాను. ఈ విధంగా లోపల గింజలు తీసి పెట్టుకోవాలి ఖర్జూరంలో. తర్వాత బాదం కూడా తీసి పెట్టుకునేసాను, పై పొట్టు తీసి. ఈ డ్రై ఫ్రూట్స్ జతకి ఇంకా కొన్ని నేను యాడ్ చేసుకుంటున్నానండి, అదే ద్రాక్ష. నా దగ్గర పచ్చిగా ఉండే ద్రాక్ష ఉంటే వేసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర ఎండు ద్రాక్ష ఉంటే కూడా వేసుకోండి. ఎండు ద్రాక్ష వేసుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్తో పాటు నైట్ నానబెట్టుకోండి. ఇంక ఈ ద్రాక్ష నేను అన్నీ వేసుకోవటం లేదండి, ఇద్దరికి చేస్తున్నాను కదా, ఇంక ఒక 6-7 వేసుకున్నాను ద్రాక్ష. ఈ ద్రాక్ష వేసుకున్న తర్వాత కీరా యాడ్ చేస్తున్నాను. కీరా కూడా నేను మొత్తం వేయటం లేదండి, ఈ కీరాలో నేను హాఫ్ వేసుకుంటున్నాను. హాఫ్ కీరా మాత్రమే వేసుకుంటున్నాను కట్ చేసి. ఇంక కీరా కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను పైపొట్టు తీసి వేసుకుంటున్నాను, మీరు కావాలంటే పైపొట్టు అలాగే ఉంచి వేసుకోండి మిక్సీ జార్లో. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. ఒక నిమ్మపండు రసం అన్నా లేదా హాఫ్ నిమ్మపండు రసం అన్నా వేసుకుంటే సరిపోతుంది. ఈ నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇంక మూత పెట్టి మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకున్న తర్వాత కొద్దిగా 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా పలుచగా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని తాగొచ్చు. ఈ డ్రింక్ తాగేటప్పుడు అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతూ ఉంటాయండి, కాబట్టి తాగేయచ్చు. ఈ డ్రింక్ తాగడానికి నేను ఎక్సలెంట్, సూపరు, అదిరిపోతుంది అని చెప్పడం లేదు, తాగొచ్చు. కానీ హెయిర్కి స్కిన్కి బరువు తగ్గాలన్న వాళ్ళకి ఈ డ్రింక్ ఎక్సలెంట్, సూపరు, అదిరిపోతుందనే చెప్తాను నేను. చాలా బాగుంటుందండి ఈ డ్రింక్ బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఈ డ్రింక్ తీసుకుంటే చాలా మంచిదండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.